అధ్యక్ష మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చిన మీకు అదే విధంగా ఇంత ప్రాముఖ్యత కలిగించినటువంటి కోట్లాది మంది పేదల ఆకలి గత 20 సంవత్సరాలుగా తీరుస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఈ చట్టం మరి పేరుతో పాటు సమూలమైనటువంటి మార్పులను ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. సో దాని మీద ఈరోజు చర్చకు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సాధారణ రైతు ఆదివాసీ రైతు కూలి బిడ్డగా ఉన్న నాకు మరి ఈరోజు గ్రామీణ అభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఈ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే కోట్లాది మందికి ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చను మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి జీవనోపాధి భద్రతను మెరుగుపరచడానికి నిస్సాయ వలసలు పేదరికము గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగము అదేవిధంగా నైపుణ్యత లేని శ్రామికుల దుస్థితి పురుష మహిళల మధ్య వేతనాలలో వ్యత్యాసం ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 2005 సెప్టెంబర్లో పార్లమెంటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం MGNREGS చట్టాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. MGNREGS హక్కుల ఆధారిత రూపకల్పనలో డిమాండ్ ఆధారిత విధానం కలిగి పని హక్కును న్యాయబద్ధంగా అమలు చేస్తుంది అధ్యక్ష. గ్రామీణ కుటుంబాలకు నైపుణ్యత లేని వ్యక్తులకు కూడా 100 రోజుల వేతన ఉపాధిని ఉత్పాదక మన్నిక గల ఆస్తుల ఏర్పాటును సమకూర్చడమే లక్ష్యంగా సామాజిక సమ్మిళితత్వం పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టపరచడానికి దోహదపడుతుంది అధ్యక్ష. నిర్దిష్ట కాల వేతన ఉపాధి 15 రోజులలోపు వేతన చెల్లింపులు అదేవిధంగా కాంట్రాక్టర్లు మిషనరీ వినియోగాన్ని నిషేధిస్తూ శ్రామిక శక్తి పనులపై దృష్టిని సారిస్తుంది అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి అదేవిధంగా నిస్సాయ వలస తగ్గింపునకు గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకం చెప్పుకోదగ్గ విధంగా దోహదపడింది అధ్యక్ష. దాదాపు 90% మంది MGNREGS లో లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల వారు అదేవిధంగా మహిళలు. ఈ పథకం కింద వేతనాలు పొందే 62% మంది మహిళలే అధ్యక్ష. ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలైనటువంటి వారు కూడా మరి MGNREGS ద్వారా మహిళలు బయటికి వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో 62% మహిళలే పనిచేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని స్వావలంబనను అదేవిధంగా హక్కులను కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో నీటి సంరక్షణ సాగునీరు భూమి అభివృద్ధి నర్సరీలు ఉద్యానవనాల వంటి హరిత పనులకు సంబంధించిన వివిధ వ్యక్తిగత సామాజిక గ్రామీణ ఆస్తులు గ్రామీణ కుటుంబాల గ్రామీణ జీవనోపాధి వనరులను పటిష్టపరిచాయి అధ్యక్ష. ఈ పథకం కింద CC రోడ్లు GP భవనాలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ పారిశుద్ధ్య పనులు మున్నగు వాటి ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం జరిగింది అధ్యక్ష. కోవిడ్ లాంటి మహమ్మారి టైంలో కూడా పట్టణాలు పారిపోమని చెప్తే మరి పల్లె తల్లిలాగా కన్న తల్లిలాగా ఆదరించడానికి ప్రధాన కారణం ఉపాధి హామీ చట్టం. ఆ రోజు మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు కానీ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకొని ఉపాధి కల్పించినటువంటి మరి ఉపాధి హామీ హక్కు అధ్యక్ష అది
మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఒక ఆకలి తీర్చే అమ్మలాగా అదేవిధంగా పేదరికానికి మరి ఫుల్ స్టాప్ పెట్టే ఉపాధి హామీ హక్కులాగా ఇది మిగిలింది అధ్యక్ష. తెలంగాణలో ఎన్ఆర్ఈజీఎస్ అమలు చూస్తే 31 గ్రామీణ జిల్లాల్లోని 565 గ్రామీణ మండలాలకు వర్తింపు చేస్తూ 12,760 గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్ అమల్లో ఉంది అధ్యక్ష. 1,06,00,000 మంది వ్యక్తుల వర్తింపుతో 52 లక్షల జాబ్ కార్డులను జారీ చేయడం అయింది అధ్యక్ష. మొత్తం జాబ్ కార్డులలో గత 3 ఆర్థిక సంవత్సరాల్లో పని కోసం 32.56 లక్షల జాబ్ కార్డులు అధ్యక్ష. ఇందులో 54.7 లక్షల వేతనదారులు పని కోసం నివేదించి పనులలో ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలలో 92,212 జాబ్ కార్డులను జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో ఇదివరకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో 90.93 కోట్ల పని దినాలను కల్పించడం ద్వారా 12,719 కోట్ల 66 లక్షల వ్యయం జరిగింది అధ్యక్ష. సగటున 32.56 లక్షల ఉనికిలో ఉన్న జాబ్ కార్డులలో 26 లక్షల గ్రామీణ కుటుంబాలు ప్రతి సంవత్సరం పని నిమిత్తం నివేదించారు అధ్యక్ష. నివేదిత కుటుంబాల ద్వారా సగటున 48.41 పని దినాలను వినియోగించడం జరిగింది అధ్యక్ష. 2014 వరకు చేపట్టిన ప్రధాన పనులు 2,988 కోట్లతో ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతుల భూమి అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 1,842.18 కోట్లతో సీసీ రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లు, మెటల్ రోడ్లు మున్నగు వాటితో పాటు గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టులను కూడా ఏర్పరచుకోవడం జరిగింది అధ్యక్ష. 1,316 కోట్లతో సాగునీటి చెరువుల పునరుద్ధరణ, 1,051 కోట్లతో భూమిని లెవెలింగ్ చేయడము, 773 కోట్లతో క్షేత్ర మరియు ఫీడర్ ఛానళ్లు, 503.3 కోట్లతో మొక్కలు నాటడం, 224 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది అధ్యక్ష. 2014 నుంచి ఈ రోజు వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తెలంగాణలో 141.50 కోట్ల పని దినాలను కల్పిస్తూ 39,176.7 కోట్ల వ్యయాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. సగటున 25.8 లక్షల గ్రామీణ కుటుంబాలు వార్షికంగా పని కోసం నివేదికంగా సగటున 45.6 పని దినాలు నివేదించిన కుటుంబాలకు పని లభ్యమైంది అధ్యక్ష. 14-15 సంవత్సరం నుండి ఈ రోజు వరకు తెలంగాణలో చేపట్టిన ప్రధాన పనులలో 6,936 కోట్లతో సీసీ రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు మున్నగు వాటికి రోడ్లతో పాటు గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టు చేయడం జరిగింది అధ్యక్ష. 3,870 కోట్లతో సాగునీటి పునరుద్ధరణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 3,863.17 కోట్లతో మొక్కలు నాటడాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇలా మళ్ళీ ప్రతి సంవత్సరం మనము ఫీడర్ ఛానల్స్ కానీ మరి అదేవిధంగా భూసారం తేమ పరిరక్షణ పనులు, భూమి లెవెలింగ్ చేయడము, అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణము, ఈ రకంగా ప్రతి సంవత్సరం కోట్లల్లో మరి ఉపాధి హామీ ద్వారా పనులను మనం చేసి పారదర్శకతంగా జవాబుదారితనానికి, ఉత్పాదకత మరియు మన్నికైన ఆస్తులను కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది అధ్యక్ష. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో వివిధ అవార్డులు కూడా పొందడం జరిగింది అధ్యక్ష. 2020-25 పనుల జాతర కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2020-25 పనుల జాతర ఆగస్టు 22వ తేదీ నుండి పాటించే గ్రామ పంచాయతీలన్నిటిలో వివిధ ఎన్ఆర్ఈజీఎస్ పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2,005 కోట్ల అంచనా వ్యయంతో
13,552 పనులను ప్రారంభించి దాదాపుగా 1994 కోట్ల విలువ గల 88,037 పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొత్తం మీద గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం దాదాపు 2025లో మరి 2,119 కోట్ల విలువ గల 101,589 పనులను ఉపాధి హామీ చట్టం ద్వారా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం స్థానంలో మహనీయుడు మరి మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తూ కొత్తగా 2025 మరి డిసెంబర్ 1వ తారీఖు నాడు పార్లమెంట్లో విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం యొక్క స్వరూపం చూస్తే మరి వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికి మిషన్ గ్యారంటీ గ్రామీణ విబిజీ రామ్జీ చట్టం 2025 చట్టాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం యొక్క లక్ష్యాలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న తీరు చూసినప్పుడు నైపుణ్యం లేని శ్రామిక పని కోసం స్వచ్ఛందంగా పనిచేసే వయోజన సభ్యులు ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరానికి 125 రోజుల వేతన ఉపాధిని అందించేందుకు ఈ చట్టం హామీ ఇస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. పబ్లిక్ వర్క్స్ ద్వారా సాధికారత వృద్ధి సమీకృతం సంతృప్తితను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టేక్ను ఏర్పాటు చేయడం, వ్యవసాయ సీజన్లో తగినంత వ్యవసాయ కూలీల లభ్యతను అందుబాటులో ఉంచి 60 రోజులు మరి జీ రామ్జీ చట్టం ద్వారా ఎలాంటి పని హక్కు కల్పించకూడదని నూతనంగా వచ్చిన జీ రామ్జీ చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. ప్రధానమంత్రి గతిశక్తితో అనుసంధానించబడిన వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా సమీకృత సంతృప్తి ఆధారిత ప్రణాళిక మొత్తం ప్రభుత్వ సేవలను సంస్థీకరించడం, అదేవిధంగా బయోమెట్రిక్ ప్రమాణీకరణ, మొబైల్ ఆధారిత వర్క్ సైట్ పర్యవేక్షణ, రియల్ టైం ఎంఐఎస్ డాష్బోర్డులు, క్రియాశీలక ప్రజా బహిర్గతం ప్రణాళిక ఆడిట్లు, తప్పుడు ప్రమాదపు తగ్గింపు కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వంటి సమగ్ర డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా పాలనా జవాబుదారీతనం పౌరుల భాగస్వామ్యాన్ని ఆధునీకరిస్తామని ఈ చట్టం ద్వారా చెప్తా ఉన్నారు అధ్యక్ష. 2025 విబిజీ రామ్జీ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు: రాష్ట్రాల ప్రకటన, నియమాల ప్రకటన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో రాష్ట్రాలు ఈ పథకాన్ని ప్రకటన చేయాలని మరి కేంద్రం ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నిధుల విధానం, నిధులు ఇప్పటి వరకు 100% కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేసేది అధ్యక్ష. ఇప్పుడు కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం 60-40 లాగా 60-40 లాగా ఉండాలని, 60% కేంద్రం 40% ఇప్పుడు రాష్ట్రం భరించాలని ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. దీని ప్రకారం చూస్తే మనము గతంలో ఉన్న చట్టం 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 125 రోజులు పెంచినమని చెప్పినప్పటికీ ఈ నిష్పత్తి ప్రకారంగా చూసినప్పుడు 75 రోజులు మాత్రమే కేంద్రం పైన భారం పడుతుంది, 50 రోజులు స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది అధ్యక్ష. పథకం అమలు కోసం సిబ్బంది పరిపాలన సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని 6% నుండి 9% పెంచినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో చూపించడం జరిగింది అధ్యక్ష. 6% గతంలో ఎంజీఎన్ఆర్ఈజెస్ లో 6% 100% కేంద్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇప్పుడు మరి 60-40 రేషియోలో 9% పెంచిన దాంట్లో మనం చూసినప్పుడు కేంద్రం మీద కేవలం 5% మాత్రమే భారం పడుతుంది అధ్యక్ష. ఈ పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి సాలరీస్ కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ. అదేవిధంగా సాధారణ కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి లక్ష్య పరిమితులతో మరి అంటే కొన్ని షరతులతో కూడినటువంటి మిశ్రమ సూచిక ఆధారంగా
నియమబద్ధ కేటాయింపులను చేస్తుంది అధ్యక్ష. ఆమోదించిన నియమావళి కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి నూతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ పరిస్థితులలో అనుమతించదగిన ప్రత్యేక సడలింపులు, సకాలంలో ప్రతిస్పందన మరియు ఉపశమనం, తాత్కాలిక మార్పులను అనుమతించడం అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ సీజన్ 60 రోజులు పనిలేని కాలంగా గుర్తించాలని మరి కేంద్ర ప్రభుత్వం రామ్జీ చట్టంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ కార్మికుల లభ్యతను నిర్ధారించడానికి రాష్ట్రాల ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల వరకు ఉండే కాలాలను తెలియచేయాలి. విత్తనాలు వేసే కాలంలో అదేవిధంగా కోతల కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులను చేపట్టరావద్దని ఈ యొక్క రామ్జీ చట్టం తెలియజేస్తుంది అధ్యక్ష. పనుల ప్రణాళికకు సంబంధించి వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు రామ్జీ కింద పనులన్నింటినీ PM గతిశక్తి, GIS ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అవసరాలను తీర్చడానికి ఒక భాగస్వామ్య సాక్ష్యాల ఆధారిత ప్రక్రియను రూపొందించడమైంది అధ్యక్ష. ఉత్పాదకత, స్థితి స్థాపకత పరివర్తన కలిగించే గ్రామీణ ఆస్తులను ఏర్పాటు చేసి వికసిత భారత్ 2047 విజన్తో అనుగుణంగా బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలను వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచాలి అధ్యక్ష. ఇంతకుముందేమో గ్రామ పంచాయతీలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ధారించి పైకి పంపేది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అది మీరు అమలు చేయాలని పైనుంచి ఇప్పుడు పెట్టినటువంటి చట్టంలో ఉంది అధ్యక్ష. అమలు ముసాయిదా గ్రామ పంచాయతీ ప్రాథమికంగా అమలు బాధ్యతను పోషిస్తుంది అధ్యక్ష. గ్రామ సభ పనులన్నింటి అమలును పర్యవేక్షించి సమీక్షిస్తుంది అధ్యక్ష. బ్లాక్ స్థాయి ప్రణాళికలు ప్రతిపాదనల ఏకీకృతం చేయడం, సమీకరణను సులభతరం చేయడము, ఇంటర్మీడియట్ బ్లాక్ పంచాయతీలు, మండల పరిషత్తులు దృష్టి సారిస్తుంది అధ్యక్ష. జిల్లా పంచాయతీలు, జిల్లా పరిషత్తులు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు సహాయపడుతూ అమలు పర్యవేక్షణ కోసం సమగ్ర బాధ్యతను కలిగి ఉంటాయి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జిల్లా స్థాయిలో కార్యక్రమాలన్నింటినీ అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్లాక్ స్థాయిలో అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు. రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండళ్లు, స్టీరింగ్ కమిటీలు చట్టంలోని నిబంధనలను సమీక్షించడం, పర్యవేక్షించడం, సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించడం జరిగింది అధ్యక్ష. నియమబద్ధ కేటాయింపులు, సమీకరణలు అట్టి ఇతర విషయాలకు సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయడానికి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్దేశించడం జరిగింది అధ్యక్షత. అదేవిధంగా తప్పనిసరి బయోమెట్రిక్ అటెండెన్స్, ఆస్తులకు జియో ట్యాగింగ్, రియల్ టైం MIS డాష్బోర్డులు, పబ్లిక్ డిస్క్లోజర్లు, సామాజిక తనిఖీలు, AI ఆధారిత ప్రణాళిక పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అధ్యక్ష. అదేవిధంగా రామ్జీలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల అంశాలు చూసినప్పుడు మరి MGNREGS కింద గ్రామ సభల ఆమోదాలు, ఉపాధి కోసం మరి కూలీలు డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ను రూపొందించడం అయ్యేది అధ్యక్ష. గతంలో చూసినప్పుడు టోటల్ బడ్జెట్లో కేంద్రం 4% NREGS కింద ఉండేది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 1.37% మాత్రమే ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఉంది అధ్యక్ష. డిమాండ్కు బదులుగా ఉద్దేశిత ప్రమాణాల ప్రాతిపదికన డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్వర్క్ నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధారణ బడ్జెట్ కేటాయింపులకి మరి రామ్జీ అమలును మార్చుతుంది అధ్యక్ష. సాధారణ కేటాయింపుల మేరకు వేతన ఉపాధికి రాష్ట్రం పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. నిధుల విధానంలో మార్పు, NREGS కింద 100% వేతన అంశానికి 100% కేంద్రం ఇచ్చేది అధ్యక్ష. 75% మెటీరియల్ అంశానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుంది అధ్యక్ష NREGS కింద. అదేవిధంగా నిధుల విధానాన్ని రామ్జీ చట్టంలో
60-40గా మార్చిన ఫలితంగా కింది రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారాన్ని, ఉదాహరణకు గతేడాదికి సంబంధించి చూస్తే ఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్రం వాటా కేవలం 532.13గా మన మీద భారం ఉండే అధ్యక్ష. ఇప్పుడు మరి అదే జీరామ్జీ చట్టం కింద రాష్ట్రం వాటా మరి 2320 కోట్ల ఉంటుంది అధ్యక్ష. అంటే దాదాపుగా 1800 కోట్లు. అంతకుముందు మన మీద భారం 532.13 కోట్ల భారం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1800 కోట్ల భారం పడతా ఉంది అధ్యక్ష. ఏదైతే 60-40 రేషియో డివైడ్ చేయడంతో అదనపు భారం రాష్ట్రాల మీద పడడం జరుగుతుంది అధ్యక్ష. సగటున 32.5 లక్షల క్రియాశీలక ఇండ్లలో 1 లక్ష ఇండ్లు ఫ్యామిలీస్ కు వార్షికంగా 100 రోజుల పని 100 రోజులు దొరుకుతుంది అధ్యక్ష. అదనంగా 25 రోజుల సదరు 1 లక్ష ఇండ్లకు మాత్రమే లబ్ధి చేకూరుస్తా ఉన్నాయి అధ్యక్ష. 32.5 లక్షల క్రియాశీలక ఇండ్లలో 1 లక్ష ఫ్యామిలీస్ కు మాత్రమే ఇది లబ్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష. పని ఎక్కువగా ఉన్న వ్యవసాయ కాలంలో ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమి లేని కార్మికులకు మరి కూలీ రేట్ల గురించి ఎక్కువ తక్కువ అడిగే శక్తి కూడా ఈ 60 రోజులు పని దినాలు లేకపోవడంతో బేరం ఆడే శక్తిని కూడా కోల్పోతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ కేటాయింపు కారణంగా వేతన ఉపాధి లభ్యంగా లేని కారణంగా పట్టణ ప్రాంతాలకు మరి నిస్సాయ స్థితిలో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామీణ ఇండ్లకు ప్రయోజనం కల్పించే వేతన సమగ్ర పనుల నుండి జీరామ్జీ కింద వేతన సమగ్ర పనుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఆధారిత పనులను కల్పించే దిశగా దృష్టిని మరల్చడమైంది అధ్యక్ష. సాంకేతికతపై ఆధారపడడం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది ఈరోజు మరి ఎంతో గంభీరమైనటువంటి సమస్య. కోట్లాది మంది దేశవ్యాప్తంగా మరి ఇలాంటి మార్పులను వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పేరు మార్పుతో సహా మరి రాష్ట్రాల మీద మొత్తం భారాన్ని వేసినటువంటి పరిస్థితి మనకు. లాస్ట్ ఇయర్ చూస్తే వేతనాలలో కానీ పని కల్పించడంలో కానీ రాష్ట్రాల మీద ఎలాంటి భారం లేదు అధ్యక్ష. 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. కానీ ఈరోజు కొత్త చట్టం చూసినప్పుడు పేరు 125 రోజులు పెరిగినట్టుగానే ఉంది. కానీ అందులో 60-40 రేషియో పెట్టిన తర్వాత ఒక్క రోజు కూడా మన మీద భారం ఉండేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు 50 రోజులు మనమే పని కల్పించాలి. దాంట్లో మరి 40% అన్ని రకాలుగా భారాన్ని ఆర్థిక భారాన్ని మీరే మోయాలి అని కేంద్రం తెచ్చుకొచ్చినటువంటి నూతన చట్టంలో ఉంది అధ్యక్ష. అందుకనే ఈరోజు అందరూ సభ్యులు రాజకీయాలకు అతీతంగా పేదలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చర్చకు మరి ఆమోద ముద్ర వేసి పాత చట్టాన్ని, అదేవిధంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడు తన జీవితాన్ని దారబోసి ఎలాంటి స్వార్థం లేకుండా ఒంటి మీద సరైనటువంటి మరి అంగి కూడా వేసుకోకుండా సేవ చేసినటువంటి మహాత్ముని పేరును కొనసాగించాలని ఈరోజు మీ ముందు చర్చకు పెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు.